నా పోలీస్ మొగుడు పార్ట్ 14. కీర్తన లేచి ఫ్రెష్ అయ్యి దీపం పెట్టి ఆదిత్యకు నచ్చినట్టుగా రెడీ అయ్యి అతని కోసం కాఫీ తీసుకుని రూమ్లోనికి వెళ్ళింది. కప్పు పక్కన పెట్టి మెల్లిగా ఆదిత్య దగ్గరకు చేరి ఆదిత్య ఆదిత్య అంటూ మరి ఒకసారి ఆదిత్య అని పిలుస్తూ ఉండగా ఆదిత్య కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కీర్తనను చూసి నవ్వాడు. కాఫీ తీసుకోండి అని అతని చేతికి కాఫీ ఇచ్చి వెళ్లిపోతూ ఉండగా ఆదిత్య కాఫీ పక్కన పెట్టి కీర్తన చెయ్యి పట్టుకుని లాగాడు. ఆదిత్య అలా లాగేసరికి కీర్తన అమాంతం ఆదిత్య మీద పడిపోయి అతన్ని గట్టిగా పట్టుకున్నది. పొద్దున్నే మొగుడిని ఎలా లేపాలో కూడా తెలియదాని నీకు అని ఆమె ముఖంపై గాలి వదుతూ అన్నాడు ఆదిత్య. మంచి నిద్రలో ఉంటే బకెట్ నీళ్లు పోసి లేపాలి కదా. సారీ అండి, మర్చిపోయాను. మీరు మళ్ళీ పడుకోండి, ఈసారి అలానే లేపుతాను అని పంటి బిగువున నవ్వు ఆపుకుంటూ చెప్పింది కీర్తన. చనువు ఇచ్చి తప్పు పని చేశాను నీకు, అయినా నీకు తెలియని విషయాలు చెప్పటానికి మొగుడుగా నేను ఉన్నాను కదా అని కీర్తనకు మరింత దగ్గరకు వెళ్లి భార్యలు తమ భర్తలను ఒక ముద్దు ఇచ్చి నిద్రలేపాలి అని కీర్తన మెడవంపుల్లో కిస్ చేస్తూ చెప్పాడు ఆదిత్య. అది అందరూ చేస్తారు, నేను కాదు అని అతని దగ్గర నుండి లేవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆదిత్య కీర్తన చుట్టూ చేతులు బిగించి నుదుటిపై కిస్ చేశాడు. వదులు ఆదిత్య, నీకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా, డ్యూటీకి టైం అవటం లేదా అన్నది కీర్తన. యావండి నుంచి ఆదిత్య, నీకు నుంచి నీకు, సౌండ్స్ గుడ్ కీర్తన అని చెప్పాడు ఆదిత్య. అది నన్ను వదిలి కూడా చెప్పవచ్చు అని తన నుంచి ఆమెను విడిపించుకున్నది కీర్తన. కీర్తన, నాకు ఇవాళ డ్యూటీ లేదు, ఏమీ లేదు, ఇవాళ ఒక రకంగా హాలిడే అనుకో అన్నాడు ఆదిత్య. నిజంగానా ఆదిత్య? మరి నువ్వు నైట్ ఎందుకు చెప్పలేదు అని సంతోషంగా అడిగింది కీర్తన. ఇప్పుడు చెబుదాము అని అప్పుడు చెప్పలేదు అని ఆమె సంతోషానికి లోపల మురిసిపోతూ సమాధానం ఇచ్చాడు ఆదిత్య. సరే కాని లేచి ఫ్రెష్ అవ్వు ఆదిత్య, అమ్మమ్మ గారిని మన కోసం వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు కదా అని చెప్పింది కీర్తన. అలాగే కీర్తన అని కాఫీ తాగుతూ చెప్పాడు ఆదిత్య. కీర్తన కిచెన్ లోనికి వెళ్ళింది బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయటం కోసం. ఫ్రెష్ అయ్యి కిందకి వస్తూ ఉన్న ఆదిత్య చూపులు కీర్తన కోసం వెతికాయి. ఎక్కడ కీర్తన కనిపించకపోయేసరికి కిచెన్ లో ఉన్నది అని అర్థమయ్యి అన్నపూర్ణ గారి దగ్గర కూర్చున్నాడు. ఏమిటి కన్నయ్య, ఇవాళ నీ పెళ్లంతో సరదాగా గడుపుదాము అని లీవ్ పెట్టావా అని ఆదిత్య పోలీస్ డ్రెస్ లో లేకపోవడంతో అడిగారు అన్నపూర్ణ గారు. ఆహా, నేను లీవ్ పెట్టలేదు నానమ్మ. 10 days ఫ్యామిలీకి దూరంగా ఉన్నాం కాబట్టి ఇవాళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అన్న ఉద్దేశంతో మా పై ఆఫీసర్ మా అందరికీ లీవ్ ఇచ్చారు. అదే కాక నాకు తెలిసి ఇప్పుడే వాళ్ళు హైదరాబాదులో ల్యాండ్ అవ్వవచ్చు. నేనే నైట్ వచ్చాను మీ మనవరాలి కోసం అంటూ నవ్వాడు ఆదిత్య. కిచెన్ లో ఉన్న కీర్తనకు ఆదిత్య మాటలు, ఆ మాటల్లోని భావం అర్థమయ్యి తాను కూడా నవ్వింది సంతోషంలో. నానమ్మ, నాకు నిన్న కీర్తన నువ్వు నా విషయంలో పడే ఆవేదన గురించి, అలానే నా పెళ్లి చేయడం కోసం నువ్వు ఎలాంటి స్టెప్ తీసుకున్నావో, దాని వలన నువ్వు ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నావో చెప్పింది అన్నాడు ఆదిత్య. అప్పుడే కీర్తన డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దటానికి అక్కడికి రావటంతో ఆదిత్య కీర్తన దగ్గరకు వెళ్లి తన చేయి పట్టుకుని అన్నపూర్ణ గారి దగ్గరకు తీసుకుని వచ్చి, నానమ్మ, నాకు ఇంత మంచి భార్యను ఇచ్చిన నువ్వు అంతలా ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. కేవలం సంతోషానికే కాదు నానమ్మ, బాధకి కూడా విలువ ఉంటుంది. నీ మనవుడి కోసం ఇంత మంచి పని చేసిన నువ్వు అనవసరంగా బాధపడుతూ ఆ బాధకు ఉన్న విలువ తగ్గిస్తున్నావు. అలాగే నన్ను మోసం చేశాను అని అసలు ఆలోచించుకు నానమ్మ. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి అని అంటారు కదా. నువ్వు అలా పంతంతో కూర్చోబట్టే కదా నేను కీర్తన మెడలో ముడుముళ్ళు వేసి తనతో జీవితం పంచుకున్నాను. లేకపోతే ఇంత మంచి జీవిత భాగస్వామిని నేను కోల్పోయేవాడిని అని అన్నపూర్ణ గారి చేతులు పట్టుకుని నా మంచి కోసం ఆలోచించి కీర్తన రూపంలో జీవితానికి సరిపోయే అంత సంతోషాన్ని ఇచ్చి ఎందుకు గిల్టీ ఫీల్ అవుతున్నావు చెప్పు. నీ మనసులో ఉన్న ఆలోచనలు అన్ని తీసేయనానమ్మా. ఇప్పుడు మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే మా ఇద్దరిని చూసి నువ్వు మాకంటే ఎక్కువగా సంతోషంగా ఉన్నావు. ఇంకెప్పుడు అలా ఆలోచించి బాధపడకు, సరేనా అనగానే అన్నపూర్ణ గారు ఆదిత్యాన్ని హక్ చేసుకుని అలాగే కన్నయ్య అంటూ నవ్వారు. అన్నపూర్ణ గారి స్వచ్ఛమైన నవ్వు చూడగానే కీర్తనకు అర్థమైనది ఇప్పుడు తన మనసులో ఎలాంటి బాధ మరియు గిల్టీ ఫీలింగ్ లేదు అని. నానమ్మ, బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదా అని ఆదిత్య అనగానే ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచారు. కీర్తన వడ్డిస్తూ ఉంటే
నువ్వు కూడా మాతో కలిసి తిన కీర్తన అని కీర్తన చేయి పట్టుకుని లాగే చైర్లో కూర్చోబెట్టాడు ఆదిత్య. కీర్తన అలాగే వడ్డించి తాను కూడా వడ్డించుకున్నది. రూమ్ లో ఆదిత్య మన రూమ్ లో మన మ్యారేజ్ పిక్ ఒకటి పెట్టుకుందామా అని అడిగింది కీర్తన. అది లేకపోతే ఎలా, నేను చూసుకుంటాలే దాని సంగతి, నువ్వు నా సంగతి చూడు అన్నాడు ఆదిత్య. మీ సంగతి ఏమిటి, రోజు మిమ్మల్ని పట్టించుకోవటం లేదా ఏమిటి అని అడిగింది కీర్తన. అప్పుడు వేరు, ఇప్పుడు వేరే తింగరి అని కీర్తన తలని ఢీ కొడుతూ అన్నాడు ఆదిత్య. అబ్బా, అంత గట్టిగానే ఢీ కొట్టేది, అసలే తమరిది పవర్ఫుల్ బాడీ అని చిన్నగా నొప్పి మొదలవుతూ ఉంటే రుద్దుకుంటూ చెప్పింది కీర్తన. సారీ, నేను సాఫ్ట్ గా ఢీ కొట్టాను, కానీ నువ్వు మరీ సున్నితం కావటం వలన నీకు నొప్పి లేస్తుంది అని నుదుటిపై కిస్ చేస్తూ చెప్పాడు ఆదిత్య. ఆదిత్య అలా కిస్ చేయగానే కీర్తన ముఖంలో నవ్వు వచ్చి చేరింది. ఏం తింగర పని గుర్తుకు వచ్చిందో నాకు కూడా చెప్పు, నేను కూడా నవ్వుతాను అన్నాడు ఆదిత్య. నువ్వు నన్ను నుదుటిపై కిస్ చేసిన ప్రతిసారి నేను నీ ప్రేమను ఫీల్ అవుతున్నాను ఆదిత్య, ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నది అని తన గుండెపై చేయి పెట్టుకుని చెప్పింది కీర్తన. ఇప్పుడే ఫీల్ అవుతున్నావా, లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా అలా అని అడిగాడు ఆదిత్య. ఇంతకు ముందు అంటే నువ్వు నన్ను కిస్ చేయటం నిన్ననే కదా ఆదిత్య, మళ్ళీ ఇప్పుడు అంతే కదా నువ్వు కిస్ చేసింది. తమరేదో అంతకుముందు నాకు ముద్దు పెట్టినట్టు అని మూతి తిప్పుకుంటూ అన్నది కీర్తన. నేను నిన్ను కిస్ చేయటం నిన్ననే మొదటిసారి కాదు, అంతకుముందు ఒకసారి కిస్ చేశాను అని లోపల నవ్వు దాచుకుంటూ చెప్పాడు ఆదిత్య. అబద్ధాలు ఆడితే గోడ కట్టినట్టు ఉండాలి, మళ్ళీ కూలకుండా. నేను పెడితేనే తిట్టే నువ్వు నన్ను కిస్ చేశావు అంటే నేను నమ్మాలి. అయినా నాకు అర్థం కాదు, నువ్వు ఎట్టా పోలీస్ అయ్యావు, నా పోలీస్ మొగుడా? నువ్వు ముద్దు పెడితే నాకు తెలియాలి కదా అన్నది కీర్తన. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు పెట్టాను పిచ్చిదానా అన్నాడు. అతని వాయిస్లో చిరుకోపం. ఆమె అతని మాటలు అబద్ధం అని అనుకుంటున్నందుకు నిద్రలో ఉన్నప్పుడా, ఎప్పుడు పెట్టావు ఆదిత్య నువ్వు అంటే సందర్భం అని అడిగింది కీర్తన. మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ రోజు నేను నీతో చాలా సంతోషంగా ఉన్నాను, అంతకు ముందు కంటే కూడా. చెప్పాను కదా, అప్పుడే నువ్వు నా మనసులోనికి వచ్చావు, కానీ నేను తెలుసుకోలేకపోయాను అని అన్నాడు ఆదిత్య. నువ్వు చెప్పేది నిజమా ఆదిత్య అని ఆశ్చర్యం ప్లస్ సంతోషంతో అడిగింది కీర్తన. ఒక్కటి ఇచ్చే వరకు చేసుకోకు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నీ దగ్గర అబద్ధాలు ఆడను అని అని చాలా గంభీరంగా వచ్చింది ఆదిత్య వాయిస్. ఈయన ఇంత గంభీరంగా ఉన్నాడు అంటే అది నిజం అయితే అని కీర్తన మనసులో అనుకుని ఆదిత్య మూడ్ మట్టడం కోసం, అది సరే, ఇంతకు ముందు నీ సంగతి చూడమన్నావు, ఏం చూడాలి చెప్పు ఆదిత్య అని అతని కళ్ళను పట్టుకుని దగ్గరకు లాగి అతని కళ్ళలోనికి చూస్తూ అడిగింది కీర్తన. కీర్తన ఉద్దేశం అర్థమయ్యే, దానికి ఇంకా టైం ఉందిలేవే అన్నాడు ఆదిత్య. టైం మీకు, నాకు కాదు అని అతని బుగ్గపై ముద్దు పెట్టి, ఏమీ తెలియని దానిలా నాకు నిద్రొస్తుంది ఆదిత్య అని చెప్పి వెళ్లి పడుకున్నది కీర్తన. నా మనసులో స్థానం లేనప్పుడే నాకు ముద్దు పెట్టిన దానివి, ఇప్పుడు ఆ స్థానం లభించాక నువ్వు సైలెంట్ గా ఉంటావు అని అనుకుంటే అది నా పొరపాటు అని కీర్తన చేసిన పని గుర్తుకు వచ్చి లోపల నవ్వుకొని బెడ్ కి మరోవైపునకు వచ్చి పడుకున్నాడు ఆదిత్య. ఆదిత్య ఇలా రావటం ఆలస్యం. అతని వైపునకు తిరిగి తన మీద చేయి వేసి గట్టిగా పట్టుకుని అతని ఎదపై తలపెట్టుకుని పడుకున్నది కీర్తన. ఆదిత్య చిన్నగా నవ్వి కీర్తన తలపై చిరుముద్దు ఇచ్చి ఆమెను ఇంకా గట్టిగా పొదవుకుని పడుకున్నాడు. రాత్రి 12:30 కీర్తన కీర్తన అని ఆదిత్య లేపుతూ ఉంటే కీర్తనకు మెలకు వచ్చి కళ్ళు తెరవకుండానే, ఏమిటి ఆదిత్య, దానికి ఇంకా సమయం ఉంది అని చెప్పావు కదా, మరి ఎందుకు లేపుతున్నావు అన్నది. ఏయ్, ఎప్పుడు అదే ధ్యాసన, లేపే తింగరి అని ఆమెకు చక్కలిగింతలు పెట్టాడు ఆదిత్య. ఆదిత్య గిలిగింతలు పెడుతూ ఉంటే అటు ఇటు నవ్వుతూ కదులుతున్నది కానీ లేవటం లేదు మన తింగరి కీర్తన. ఆదిత్య ఇక ఆమె చేయి పట్టుకుని లేపాడు. లేచి ఎదురుగా గడియారం వైపు చూసి, ఏమిటి ఆదిత్య, అర్ధరాత్రి పూట నీ గోల, పడుకో నువ్వు నన్ను అని మళ్ళీ బెడ్ మీద వాలబోతూ ఉంటే, అమ్మ మహారాణి, మీరు తర్వాత నిద్రపోవచ్చు కానీ ముందు పద అని కీర్తన చేయి పట్టుకుని ఆదిత్య బెడ్ దిగేసరికి కీర్తన కూడా బెడ్ దిగింది. పద అని కీర్తన చేయి గట్టిగా పట్టుకుని బయటకు నడిచాడు. ఇప్పుడు ఎక్కడకు ఆదిత్య అనే నిద్రమత్తు అలానే ఉండేసరికి కళ్ళు నలుపుకుంటూ అడిగింది కీర్తన. ఆదిత్య కిందకు వచ్చి కీర్తన ఫేస్ వాష్ చేసి తన జుట్టు నీట్ గా పెట్టి
కాసేపటి వరకు ఏమీ మాట్లాడకే అని బైక్ వైపు దారి తీశాడు. బైక్ స్టార్ట్ చేసి కీర్తనను ఎక్కమన్నట్టుగా తన వైపు చూశాడు. రేపు కూడా ఆదిత్యకు డ్యూటీ లేదా? నన్ను సర్ప్రైజ్ చేయటానికి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తున్నాడా? కానీ మరి అమ్మమ్మ అనే మనసులో అనుకుంటూ వన్ సైడ్ కూర్చున్నది కీర్తన. అలా కూర్చున్నావేమిటి కీర్తన? నాలా కూర్చో అన్నాడు ఆదిత్య. అందుకేనా నేను డ్రెస్ లో బాగుంటాను అని బిస్కెట్ వేసి నన్ను డ్రెస్ వేసుకునేలా చేశారు అని అంటూనే టూ సైడ్ కూర్చొని ఆదిత్యపై చెయ్యి వేసింది కీర్తన. బిస్కెట్ కాదే తింగరే, నిజం చెప్పాను. అది నీ బుర్రకి అర్థం కాలేదు అని తాను వెళ్ళాలి అనుకున్న ప్లేస్ కి బైక్ పోనించాడు ఆదిత్య. ఆదిత్య ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో కీర్తనకు తెలియదు. అలాగే తాను అనుకున్నది నిజమో కాదో కూడా తెలియదు. అలా అని ఆదిత్యను అడుగుదాము అంటే ఆదిత్య కొంచెం సేపు సైలెంట్ గా ఉండమని చెప్పడంతో తన మెదడుకు అలాగే పెదవులకు పని ఆపేసి మనసుకు పని చెప్పింది. ఆదిత్య తనతో ప్రేమలో పడ్డాక తనతో బైక్ మీద వెళుతున్నది, అది కూడా నైట్ టైంలో. అంతటి మంచి మూమెంట్ ని మిస్ చేసుకోవటం ఇష్టం లేక కాసేపు ఆలోచనలు అన్ని పక్కన పెట్టి ఆదిత్య చుట్టూ గట్టిగా చేతులు బిగించి అతని వీపుపై తలపెట్టి ఆ క్షణాలను ఆస్వాదిస్తూ ఉన్నది కీర్తన. కీర్తన ఆదిత్య చుట్టూ చేతులు బిగించగానే ఆదిత్య కీర్తన చేయి తీసుకుని ఆమె చేతిపై కిస్ చేశాడు. కొన్ని నిమిషముల ఆ అందమైన ప్రయాణం తర్వాత ఆదిత్య బైక్ ఒక చోట ఆపాడు. అప్పటి వరకు ఆ క్షణాలను ఎంజాయ్ చేస్తూ మనసులో పదిలంగా దాచుకుంటూ ఉన్న కీర్తన ఆదిత్య బైక్ ఆపగానే చుట్టూ చూసి, ఏమిటి ఆదిత్య ఇక్కడ ఆపావు? కొంపతీసి బైక్ లో పెట్రోల్ అయిపోయిందా ఏమిటి? ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళటం మరి అన్నది. ముందు నువ్వు దిగు అనగానే కీర్తన బైక్ దిగింది. తర్వాత ఆదిత్య దిగాడు. ఒకసారి చుట్టూ చూడు కీర్తన అని ఆదిత్య అనగానే కీర్తన చుట్టూ చూసి, చూశాను ఆదిత్య, అంతగా ప్రత్యేకంగా ఏమున్నది, అది కూడా చీకట్లో అని అడిగినది. మళ్ళీ ఒకసారి చుట్టూ చాలా జాగ్రత్తగా చూడు కీర్తన అని ఆమె చేతులు పట్టుకుని తన కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ చెప్పాడు ఆదిత్య. ఆదిత్య కళ్ళు తనకు ఏదో చెప్తూ ఉన్నట్టు అనిపించడంతో కీర్తన ఈసారి చాలా జాగ్రత్తగా చుట్టూ చూస్తూ ఉన్నది. ఆదిత్య మాత్రం నవ్వుతూ కీర్తనని గమనిస్తూ ఉన్నాడు. కీర్తన కొన్ని క్షణాలు చుట్టూ చూశాక తన మెదడుకు ఏదో స్ట్రైక్ అవటంతో సంతోషంతో ఆదిత్య వైపు తిరిగి, నీకు ఎలా తెలుసు ఆదిత్య అని అతని చేతులు పట్టుకుని అడిగినది. తెలుసుకున్నాను కీర్తన అని చెప్పాడు ఆదిత్య. అదే ఎలా అని అడిగింది కీర్తన. నీ రూమ్ లో ఉన్న నీ ఫొటోస్ పైన రాసుకున్నావు కదా, నీ భర్తతో కలిసి అర్ధరాత్రి బైక్ పైన ఈ ప్రపంచంలో మనం తప్ప ఇంకెవ్వరూ లేని అని అనిపించే ప్రదేశానికి వెళ్ళాలి అని. అదే నీ డ్రీమ్ అని. ఫైనల్లీ ఇప్పుడు నువ్వు నీ భర్తతో కలిసి నువ్వు అనుకున్న ప్రదేశంలో ఉన్నావు కీర్తన. ఎలా ఉన్నది ఈ ఫీల్? అలాగే ఈ ప్రపంచంలో మనం తప్ప ఇంకెవరూ లేరు అని అనిపిస్తున్నదా అని ఆమె ముఖంలో కనిపిస్తూ ఉన్న సంతోషాన్ని చూస్తూ అడిగాడు ఆదిత్య. ఈ అనుభూతి మాటల్లో చెప్పలేను ఆదిత్య. నా డ్రీమ్ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అది కూడా నేను దీని గురించి నీకు ఏమీ చెప్పకుండానే నా డ్రీము నెరవేర్చావు ఆదిత్య నువ్వు అని సంతోషంతో అతన్ని అల్లుకుపోయింది కీర్తన. కీర్తన, నువ్వులానే ఉండు. ఇలా డీసెంట్ గా మాట్లాడుతూ ఉంటే నా తింగరి పిల్లానికి ఏమైందో అని భయంగా ఉన్నది అన్నాడు ఆదిత్య. ఏమిటి ఆదిత్య నువ్వు అని ఆదిత్య నుంచి దూరం జరిగి ఆదిత్యాన్ని చిన్నగా కొడుతూ అన్నది కీర్తన. మరి లేకపోతే ఏమిటి, ఈ క్షణాల్ని ఎంజాయ్ చేయక ఓ తెగ ఎమోషనల్ అయిపోతున్నావు అన్నాడు ఆదిత్య. నీ ప్రేమ దక్కాలి అనుకున్న నాకు నువ్వు ఊహించలేనంత ప్రేమను చూపిస్తూ ఉంటే ఎమోషనల్ అవ్వకుండా ఎలా ఉంటానో చెప్పు అన్నది కీర్తన. సరే పద అని ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాడు ఆదిత్య. కీర్తన ఆదిత్య చెయ్యి గట్టిగా పట్టుకుని అతని భుజంపై తలపెట్టి ఆదిత్య అడుగులతో జతగలిపింది. ఆదిత్య, ఈ ప్రపంచంలో మనం తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ ప్రపంచం మన సొంతం. మనకు నచ్చింది చేయవచ్చు అని అనిపిస్తున్నది నాకు అని చెప్పింది కీర్తన. ఏం చేయాలి అని ఉందేమిటి అమ్మాయి గారికి ఇప్పుడు అని ఆదిత్య అనగానే కీర్తన ఆదిత్యను వదిలి, ఆదిత్య నన్ను ఎత్తుకోవా అని క్యూట్ గా అడిగింది. ఆదిత్య నవ్వుతూ కీర్తనను లిఫ్ట్ చేశాడు. ఆదిత్య కీర్తనాన్ని లిఫ్ట్ చేయగానే కీర్తన ఆదిత్య మెడ చుట్టూ చేతులు వేసి ఆదిత్య చొక్కా జరిపి గుండెలపైన కిస్ చేసింది. ఏయ్ మెంటల్ అని ముద్దుగా కసిరాడు ఆదిత్య. చెప్పు ఆదిత్య అని చేతులు ఇంకా బలంగా బిగించి ఆదిత్య ముఖానికి దగ్గరగా వెళ్ళింది కీర్తన. కీర్తన, నన్ను రెచ్చగొట్టావు అంటే మాత్రం ఎక్కడే నిన్నో అని మాట మధ్యలోనే ఆపేశాడు ఆదిత్య. నన్ను అని ఆదిత్య ఏం చెప్పబోతున్నాడో అర్థమయ్యి
లోపల నవ్వుకుంటూ అడిగింది కీర్తన. నీకు ఇలా కాదే అని ఆదిత్య మనసులో అనుకుని కీర్తన పెదవులు అందుకొని అలానే గట్టిగా ముద్దు పెట్టాడు. కొన్ని నిమిషముల తర్వాత కీర్తనకు ఊపిరి ఆడక ఆదిత్య ఎదపై కొడుతూ ఉన్నా కూడా ఆదిత్య కీర్తనని వదలటం లేదు. తన చెంపపై కీర్తన కన్నీళ్లు పడగానే ఆదిత్య అప్పుడు కీర్తనను వదిలాడు. ఏమిటి ఆదిత్య, నువ్వు ఊపిరి ఆడటం లేదు అని చెప్పినా కూడా అన్నది కీర్తన. ఇన్ని రోజులు నన్ను భరించావు కదా, ఇప్పటి నుంచి నా ప్రేమను కూడా భరించు అని ఆదిత్య మళ్ళీ ముద్దు పెట్టడం కోసం ముందుకు వంగుతూ ఉంటే దెబ్బకు కీర్తన కిందకు దిగింది. కీర్తన అలా దిగటం చూసి ఆదిత్య తనలో తాను నవ్వుకున్నాడు. ఆ అందమైన నిషేధిలో వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేకపోవటంతో ఆదిత్య కీర్తన సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమగా తిట్టుకుంటూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ఇరువురు కూడా ఆ క్షణాల్ని ఎంజాయ్ చేస్తూ ఒకరితో మరి ఒకరు సంతోషంగా సమయం గడిపి ఇంటికి రిటర్న్ అయ్యారు. ఇంటికి వచ్చాక ఆదిత్య రూమ్ లోనికి రావటం ఆలస్యం. కీర్తన ఆదిత్యను గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్స్ ఆదిత్య, ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చినందుకు అని చెప్పింది. ఒట్టి థ్యాంక్సేనా, ఇంకేమీ లేదా అన్నాడు ఆదిత్య. ఏం కావాలి ఆదిత్య అని అడిగింది కీర్తన. తర్వాత చెప్తాను, నీకు గుర్తున్నది కదా, నా మనసు నీ సొంతం అయినప్పుడు నాకు కావలసినది నీ దగ్గర తీసుకుంటాను అని అని ఆదిత్య అనగానే కీర్తన ఆదిత్య నుంచి దూరం జరిగి గుర్తున్నది ఆదిత్య అని చెప్పింది. కీర్తన అని ప్రేమగా పిలుస్తూ కీర్తన చేతులు పట్టుకున్నాడు ఆదిత్య. కీర్తన తల ఎత్తి ఆదిత్యను చూడగానే ఆదిత్య ఉద్దేశం అర్థమయ్యి సిగ్గుతో రెప్పలు కిందకు వాల్చింది. ఆదిత్య నవ్వుతో కీర్తనాన్ని లిఫ్ట్ చేసి బెడ్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఒకరికి మరి ఒకరు అంటే ఎంత ప్రేమో తెలుపుకుంటూ ఆ క్షణాలను వారి జీవితంలో మధురమైన క్షణాలుగా మలచుకుంటూ రాత్రంతా సరస సమరంలో అలసిపోయి తెల్లవారుదామున కునుకు తీశారు. సూర్యకిరణాలు శరీరానికి వెచ్చగా తగలటంతో మెలకు వచ్చిన ఆదిత్య చిన్నగా కళ్ళు తెరిచి తనను చుట్టుకుని చిన్నపిల్లలా పడుకుని ఉన్న కీర్తన కనపడగానే పెదవులపై సన్నని నవ్వు. పాపం, రాత్రంతా నిద్ర లేకుండా చేశాను దేనికి అని ఆమె చెంపపై ప్రేమగా తడుముతూ నుదుటిపై కిస్ చేశాడు. ఆదిత్య కిస్ చేయగానే కీర్తనకు మెలకు వచ్చింది. ఏమిటి, అప్పుడే తెల్లవారిందా అని కళ్ళు తెరవకుండానే అడిగింది. 7:30 అవుతుంది కూడా అని అనగానే ఏమిటి అని ఒక్కసారిగా లేచి కూర్చొని తన పరిస్థితి అర్థం అయ్యి దుప్పటి చుట్టుకున్నది. ఇంకాసేపు పడుకో, ఎలాగో రాత్రంతా నిద్రలేదు కదా అన్నాడు ఆదిత్య. నువ్వు వెళ్ళాక ఏం చేస్తాను, ఖాళీయే కదా, అదే ఇప్పుడు పడుకుంటే నువ్వు ఖాళీ కడుపుతో వెళ్ళవలసి వస్తుంది అని చెప్పి ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. కొన్ని నిమిషముల తర్వాత ఫ్రెష్ అయి వచ్చిన కీర్తన, నువ్వెందుకు రూమ్ క్లీన్ చేసావు ఆదిత్య, నేను చేసేదాన్ని కదా అన్నది. పెళ్ళానికి ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలా అన్నాడు ఆదిత్య. పోలీస్ ఇంటి పనులు చేస్తే ఏమీ బాగోదు అని చెప్పింది కీర్తన. నేను ఒకప్పుడు పోలీసు, కానీ ఇప్పుడు ఈ తింగర్ పెళ్ళానికి పోలీస్ మొగుడుని కదా అని చెప్పి ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. కీర్తన ఆదిత్య థింగ్స్ అన్ని తీసి రెడీ అయ్యి కిందకు వచ్చింది బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం కోసం. హాల్లో కూర్చుని ఉన్న అన్నపూర్ణ గారు వస్తూ ఉన్న కీర్తన వైపు చూశారు. సంతోషంతో వెలిగిపోతూ ఉన్న కీర్తన ముఖం చూసి, త్వరలో నా మునిమనవరాళ్ల రూపంలో నా కొడుకు లేదా కోడలు రాబోతున్నారు అయితే అని లోపల సంతోషపడ్డారు. ఫ్రెష్ అయి వచ్చిన ఆదిత్య కీర్తనను పిలిచేసరికి, ఏమిటి ఆదిత్య, అన్నీ తీసే వెళ్ళాను కదా, ఎందుకు పిలిచావు అని రూమ్ లోనికి వస్తూ అడిగింది. ఆదిత్య అవేమీ పట్టించుకోకుండా, ఇదిగో చూడు నువ్వు చేసిన గాయాలు అని వెనక్కు తిరుగుతూ అన్నాడు. పాపం, తెల్లగా ఉండే ఆదిత్య వీపు ఎర్రగా అవటం మాత్రమే కాకుండా అక్కడక్కడ కీర్తన చేసిన తీపి గాయాలు కూడా ఉన్నాయి. కీర్తనకి పాపం అనిపించి ఆదిత్య దగ్గరకు వెళ్లి, సారీ ఆదిత్య అన్నది. ఏయ్, కఠినమైన గాయాలైతే సారీ చెప్పాలి కానీ తీపి గాయాలకు చెప్పొద్దు మెంటల్ అని డ్రెస్అప్ అవుతూ అన్నాడు ఆదిత్య. మరి ఏమి చెప్పాలి అని అడిగినది కీర్తన. ఏమీ చెప్పకూడదు కానీ ఇలా వచ్చి షర్ట్ బటన్స్ పెట్టు అనగానే కీర్తన నవ్వుతూ బటన్స్ పెట్టింది. ఆదిత్య వెళ్ళాక కిచెన్ లో తన పని పూర్తి చేసుకుని కాసేపు అన్నపూర్ణ గారితో కబుర్లు చెప్పి రెస్ట్ తీసుకుందాము అని రూమ్ లోనికి వచ్చింది. రూమ్ లోనికి అడుగు పెట్టగానే నైట్ ఆదిత్య చూపించిన ప్రేమ, అలాగే తాను చేసిన అల్లరి అంతా గుర్తుకు వచ్చిన కీర్తన బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. వెంటనే మొబైల్ చేతిలోనికి తీసుకుని, లవ్ యూ పోలీస్ మొగుడా అని మెసేజ్ చేసింది. ఆదిత్య డ్యూటీలో ఉన్న విషయం మర్చిపోయి. ఆదిత్య అలాగే తన ప్రేమ గుర్తుకు రావటంతో ఆదిత్య ఢిల్లీ వెళ్లిన 10 రోజులు తనకు ఎంత భారంగా గడిచిందో. ఆదిత్య ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఈ 2 రోజులు
ఇంతకు ముందు లేని విధంగా చాలా సంతోషంగా ఉన్నది కీర్తన. ఆదిత్య ప్రేమ వలన. ప్రేమ అద్భుతంగా ఉంటుంది అని తనకు తెలుసు, కానీ మరి ఇంతలా అని అస్సలు అనుకోలేదు కీర్తన. ఆదిత్య తనపై ప్రేమను చెప్పిన విధానం, తరువాత తనతో ఇంకా చనువుగా ఉండటం, తన ఇష్టాలను తెలుసుకుని నెరవేర్చటం, ఒకరి మనసులో మరి ఒకరికి స్థానం ఉన్నప్పటికీ, ఆదిత్యకు భర్తగా హక్కు ఉన్నప్పటికీ, కీర్తనాన్ని తన దానిని చేసుకోవటానికి ముందు తన అభిప్రాయం తెలుసుకోవటం, దానివలన కీర్తనకు ఆదిత్య మీద ఉన్న గౌరవం, ప్రేమ రెట్టింపయ్యాయి. మొదటిసారిగా తన రూమ్ లో తనకు ఉండాలి అనిపించలేదు, ఆదిత్య తనతో తన పక్కన లేనందున. రూమ్ లో ఎక్కడ చూసినా ఆదిత్యతో గడిపిన క్షణాలు, ఇద్దరి అల్లరి గిల్లికజ్జాలు గుర్తుకు వచ్చేసరికి రోజు కంటే ఇవాళ ఆదిత్యాన్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది కీర్తనకు. బహుశా ఆదిత్య ప్రేమ తన సొంతం అయినందుకు. ఆదిత్యను చూడాలి అని, తనతో మాట్లాడాలి అని తన మనసు తప్పిస్తూ ఉన్నది. కానీ ఒకవేళ ఆదిత్య బిజీగా ఉంటే, ఈ టైంలో కాల్ చేసినందుకు ఎక్కడ కోప్పడతాడో అని అనుకుని ఆ ఆలోచన పక్కన పెట్టి మొబైల్లో ఉన్న ఆదిత్య ఫోటోని తనవి తీరా చూసుకున్నది. మొబైల్ పక్కన పెట్టి బెడ్ మీద పడుకుని అలా కళ్ళు మూయగానే నోటిఫికేషన్ సౌండ్ రావటంతో సంతోషంతో కళ్ళు తెరిచి మొబైల్ చేతిలోనికి తీసుకుని ఆదిత్య పంపిన మెసేజ్ ఓపెన్ చేసింది. నా తింగరి పిల్లం నన్ను బాగా మిస్ అవుతుంది అనుకుంటా కదా అన్న ఆదిత్య మెసేజ్ కి చాలా అంటే చాలా ఆదిత్య అని రిప్లై ఇచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నది. ఎప్పటిలాగే ఆదిత్య ఎప్పుడెప్పుడు వస్తాడా అని హాల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నది కీర్తన. కీర్తన అంతలా మిస్ అవుతున్న ఆ రోజే క్యాలెండర్ లో డేట్ మారినా కూడా ఆదిత్య ఇంకా ఇంటికి రాలేదు. మధ్యాహ్నం నిద్రపోయినా కూడా ఎప్పుడూ లేనిది కీర్తనకు ఆదిత్య రాకముందే, తనని చూడకముందే నిద్ర వచ్చేసరికి అలానే సోఫాలో వెనక్కువాలి పడుకుని పోయింది. కీర్తన అలా పడుకున్నదో లేదో ఆదిత్య వెహికల్ వచ్చి ఇంటి ముందు ఆగింది. ఇన్ని రోజులు ఏమో కానీ ఇప్పుడు తన కోసం కీర్తన వెయిట్ చేస్తుంది అన్న విషయం తనకు సంతోషాన్ని కలిగించింది. చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేశాడు, ఇంటికి త్వరగా రావాలి అనే ఉద్దేశంతో. కారు దిగి నవ్వుతూ లోనికి వచ్చాడు. కానీ ఎప్పటిలా కీర్తన ఎదురు రాకపోయేసరికి అతని ముఖంలో నవ్వు మాయమైంది. అప్పుడే పడుకున్నదా నా పెళ్ళం అని చుట్టూ చూసేసరికి కీర్తన కనిపించడంతో నిజంగానే పడుకున్నది కదా, అయినా ఇక్కడ పడుకున్నదేమిటి అని అనుకుని కీర్తన దగ్గరకు వెళ్లి ఏ కీర్తన కీర్తన అని ఆమె భుజం తట్టాడు. నిద్రలో ఆదిత్య గొంతు గుర్తు పట్టకపోవటం మాత్రమే కాకుండా ఆదిత్య చేతులు అసలే రఫ్ గా ఉండటం వలన తనని తాకగానే దొంగ దొంగ అంటూ అరుస్తూ లేచినది. ఆదిత్య కీర్తన తలపై చిన్నగా తట్టి ఏ మెంటల్, నేనే నీ దిల్కా ధడ్కన్ని, అయినా ఎందుకే అలా అరుస్తున్నావు, నానమ్మ లేస్తుంది అన్నాడు. ఓహ్ మీరా అన్నది కీర్తన. నేనే, అయినా ఏమిటి ఇక్కడ పడుకున్నావు ఈ టైంలో, అది కూడా తలుపులు బార్లా తెరిచి, ఎవరైనా దొంగ వస్తే ఎలా అన్నాడు ఆదిత్య. వస్తే హ్యాండిల్ చేయడానికి నా పోలీస్ మొగుడు ఉన్నాడు కదా అన్నది కీర్తన. అల్లాటప్ప దొంగల సంగతి చూసే రేంజ్ కాదమ్మా నీ పోలీస్ మొగుడిది, చాలా హై రేంజ్ అన్నాడు ఆదిత్య. అయినా దొంగ వస్తే ఏమిటి, ఆల్రెడీ మీ మనసుని దోచుకున్న దొంగ మీ ఇంట్లో మీ కళ్ళ ముందే ఉంటేను అని కళ్ళు ఎగరేస్తూ నవ్వుతూ చెప్పింది కీర్తన. అచ్చా అవునా, అయితే ఆ దొంగని నా కౌగిలి అనే జైల్లో బంధించి ముద్దులు అనే కోటింగ్ ఇవ్వవలసిందే అని కీర్తన చేతులు పట్టుకుని గట్టిగా హక్ చేసుకుంటూ అన్నాడు ఆదిత్య. చి చెమట వాసన, బ్యాడ్ బాయ్ అని అతనికి దూరం జరుగుతూ అన్నది కీర్తన. ఆదిత్య తన నుదుటిన ఉన్న తన చెమటను తుపుడు వేలుతో తీసి కీర్తన ముఖం మీద చిమ్మి నవ్వుతూ రూమ్ లోనికి వెళ్ళాడు. మిమ్మల్ని అని కోపంగా అంటూ ఆదిత్యను కొట్టడం కోసం ముందుకు అడుగు వేయగా గంగిరెద్దులా రంకలేసుకుంటూ రాకు, ముందు డోర్ క్లోజ్ చేయి, పెళ్ళాం అన్నట్టే కాని ఒకటి కూడా ఆడపిల్ల లక్షణాలు లేవు అని వెనక్కు తిరగకుండానే స్టెప్స్ ఎక్కుతూ అన్నాడు ఆదిత్య. ఆదిత్య మాటకు పటపట పళ్ళు నూరుతూ డోర్ క్లోజ్ చేసి రూమ్ లోనికి వెళ్ళింది. రూమ్ లోనికి వచ్చి ఏమిటి ఇంకా అలానే కూర్చున్నారు, ఫ్రెష్ అవరా అని అడిగింది కీర్తన. అయినా నువ్వేమిటి నేను రాకముందే పడుకున్నావు, ఎప్పుడూ లేనిది, ఎలాగో నీ మొగుడు రాత్రంతా నీకు నిద్ర లేకుండా చేస్తాడు అని తెలిసి ఒక నిద్ర తీసావు కదా అన్నాడు ఆదిత్య. అంతలేదు అన్నది కీర్తన. ఏమిటి అంతలేదు, నీకా నాకా, లేకపోతే ఇప్పుడు నువ్వు కోఆపరేట్ చేసే అవకాశం లేదా అని కీర్తన దగ్గరకు వస్తూ అన్నాడు ఆదిత్య. మీకే అంతలేదు అంటున్నా అని చెప్పింది కీర్తన. అచ్చా రాత్రి నేనేమిటో చూశాక కూడా ఈ మాట అన్నావు అంటే
నీకు ప్రతి రాత్రి నిద్ర లేకుండా చేయవలసిందే అయితే అన్నాడు ఆదిత్య. ఏమిటి అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది ఆదిత్య సంగతి తెలిసే. ఏంటి ఏమిటి చెప్పింది మాటల్లో అర్థం కాలేదా, చేతల్లో చూపించాలా అన్నాడు ఆదిత్య. వద్దు బాబు వద్దు, మీరేమిటో తెలిసి కూడా రెచ్చగొట్టాను. చూడు, నన్ను నేను అనుకోవాలి అన్నది కీర్తన. అది అలా రా దారికి. పిల్లాడి టాలెంట్ ని గుర్తించి అభినందించవలసింది పోయి అంతలేదు అంటావా అన్నాడు ఆదిత్య. తప్పైపోయింది మహాశయ, నిన్ననే మీ టాలెంట్ గుర్తించాను, తర్వాత అభినందిస్తాను అని చెప్పింది కీర్తన. టవలివ్వు, ముందు ఈ ఎక్స్పోజింగ్ ఆపి అని కీర్తన నడుముపై చిన్నగా గిల్లుతూ అన్నాడు ఆదిత్య. ముందు నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవాలి, మీ చెమటంతా నా ముఖం మీదనే ఉన్నది, తర్వాత మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని ఆదిత్య చేతికి టవల్ ఇచ్చి వెళుతూ ఉంటే రోజు రోజుకి నీ వేషాలు ఎక్కువ అవటం మాత్రమే కాకుండా ధైర్యం కూడా వచ్చేసింది అన్నాడు ఆదిత్య. పోలీస్ పెళ్ళాంకి ధైర్యం లేకపోతే ఎలా ఆదిత్య అని వాష్రూమ్ నుంచి సమాధానం ఇచ్చింది కీర్తన. అలా అని ఆ ధైర్యం నా ముందట ఉపయోగిస్తూ వేషాలు వేస్తావా అన్నాడు ఆదిత్య. అవును వేస్తాను, అయితే ఏమిటి ఇప్పుడు అని దబాయింపుగా మాట్లాడి, అవును ఇందాక ఏదో అన్నారు ఏమిటి అని ఆదిత్య చేతిలో ఉన్న టవల్తోనే ముఖం తుడుచుకుంటూ చిరుకోపంగా అడిగింది కీర్తన. ఏమన్నాను కాస్త గుర్తుకు చెయ్యి, అయినా నేను ఏమన్నా అందులో నిజం ఉంటుంది, నేను నిజమే మాట్లాడతాను అని చెప్పాడు ఆదిత్య. వేషాలు నేను కాదు ఆదిత్య, మీరు వేస్తున్నారు అని కీర్తన మాట పూర్తి కాకుండానే కీర్తన నుంచి తప్పించుకోవటం కోసం వాష్రూంలోనికి వెళ్ళాడు ఆదిత్య. కీర్తన దేని గురించి మాట్లాడుతుందో అర్థమయ్యి, అక్కడే ఉంటారా ఏమిటి, మళ్ళీ బయటకు రారా, అప్పుడు చెప్తాను మీ సంగతి అంటూ అక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నది. ఆదిత్యకు డ్రెస్ తీయాలి అన్న సంగతి మర్చిపోయి ఫ్రెష్ అయి వచ్చిన ఆదిత్య పొట్ట మీద చేయి పెట్టుకుని క్యూట్ ఎక్స్ప్రెషన్ తో బాగా ఆకలి వేస్తున్నది కీర్తన అన్నాడు. అంతే, ఇక మన తింగరి కీర్తన క్షణంలో కరిగిపోయి, తొందరగా డ్రెస్ వేసుకో ఆదిత్య, భోజనం చేద్దావు అని అతని చేతికి డ్రెస్ ఇస్తూ చెప్పింది. ఆదిత్య డ్రెస్ తీసుకుంటూ, నా పెళ్ళం నిజంగా తింగరిదే, దీన్ని ఈజీగా టాపిక్ నుంచి డైవర్ట్ చేయటం మాత్రమే కాకుండా తనని నా మీద ఉన్న కోపం నుంచి కరిగించవచ్చు అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు. ఆలస్యం అయినది కదా, డైజెస్ట్ అవుతుందో లేదో అని అనుకోకుండా కడుపు నిండా తినండి అని ఆదిత్యకు వడ్డించి తన పక్కన కూర్చున్నది కీర్తన. కీర్తన, నువ్వు అప్పుడు నాకు ఒక తల్లిలా తినిపించావు, నిజానికి ఇంకా నాకు అప్పటికి నీ మీద ప్రేమ కలగలేదు కాబట్టి నేను కూడా ఒక కొడుకుగా నీ చేతితో గోరుముద్దలు తిన్నాను, కానీ ఇప్పుడు నాకు భార్య ప్రేమగా తినిపిస్తే తినాలి అని ఉన్నది, మరి తినిపిస్తావా అని ఆదిత్య మాట పూర్తి కాకముందే కీర్తన ప్లేట్ చేతిలోనికి తీసుకొని ఆదిత్యకు ప్రేమగా తినిపించింది. కీర్తన అంత ప్రేమగా తినిపిస్తూ ఉంటే ఆదిత్య కీర్తన కళ్ళలోనికి ప్రేమగా చూస్తూ తింటూ ఉన్నాడు. అవును, నువ్వు తిన్నావా, లేకపోతే నా కోసం వెయిటింగ్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ఆదిత్య. ఎనర్జీగా ఉండాలి అంటే టైంకు తినాలి, కానీ మీలా టైం కాని టైంలో కాదు, అందుకనే ముందు తిన్నాను అని చెప్పింది కీర్తన. అవును, ఎనర్జీ కావాలి అంటే తినాలి కదా మరి అని కీర్తన వైపు ఓరగా చూస్తూ అన్నాడు ఆదిత్య. మీ డబుల్ మీనింగ్ డైలాగ్ ఆపి ముందు తినండి అని అనగానే ఆదిత్య తనలో తాను నవ్వుకుని భోజనం అయ్యే వరకు కామ్గా ఉన్నాడు. అంతా అయ్యాక కీర్తన హ్యాండ్ వాష్ చేసుకుని ఆదిత్య మూతి తుడిచి, మీరు వెళ్ళండి, నేను మీకు పాలు తీసుకుని వస్తాను అంటూ లేవగానే, అయితే నేను వస్తాను నీతో అన్నాడు ఆదిత్య. మీరు ఎందుకు అని అడిగింది కీర్తన. అదేమిటి అలా అంటావు, నాకు దొరికిన టైంలో నీతో టైం స్పెండ్ చేయాలి అని ఉండదా అని ఒక చెయ్యి ఆమె భుజం చుట్టూ వేస్తూ మరి ఒక భుజంపై తలపెట్టి అన్నాడు ఆదిత్య. అలాగే రండి అని ఆమె భుజం మీద ఉన్న ఆదిత్య తలని ప్రేమగా నిమిరి జుట్టు చెరుపుతూ అన్నది కీర్తన. ఏయ్, ఎందుకు అలా చేశావు అంటూ జుట్టు సర్దుకుంటూ అన్నాడు ఆదిత్య. మిమ్మల్ని నా భుజం మీద నుంచి లేపుదాము అని అన్నది కీర్తన. అంతలే కీర్తన, అప్పుడేమో భరిస్తా అన్నావు, ఇప్పుడేమో బరువు ఉంది అని అంటున్నావు అని కిచెన్ లో ఫ్రిడ్జ్ నుంచి పాలు తీసుకొని కాస్తూ ఉన్న కీర్తనాన్ని గమనిస్తూ అడిగాడు ఆదిత్య. మన గదిలో ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ మనం ఉన్నది హాల్లో, అది కూడా అర్ధరాత్రి సమయంలో అన్నది కీర్తన. అయితే ఏమిటి, అప్పుడప్పుడు అర్ధరాత్రి రొమాన్స్, చిలిపి మాటలు చేష్టలు కూడా బాగుంటాయి, అందరికీ దొరుకుతుందా ఏమిటి ఈ అదృష్టం అని కాచిన పాలని గ్లాసులో పోస్తూ ఉన్న కీర్తన చెయ్యిని వెనుక నుంచి పట్టుకుని కీర్తన చేసే పనిలో జత కలిపాడు. అదేదో మీరే చేయవచ్చు కదా, నేను చేస్తుంటే మీరు మధ్యలో రావటం ఎందుకు
అని ఆదిత్య చేతికి పాల గ్లాస్ ఇస్తూ అన్నది కీర్తన. భార్యతో సేవలు చేయించుకోవటం ఎంత ఇష్టమో అలానే భార్య చేస్తూ ఉంటే తనకు సహాయం చేయటం అంటే కూడా అంత ఇష్టం అని చెప్పాడు ఆదిత్య. సరే కానీ త్వరగా తాగండి, నాకు నిద్ర వస్తుంది అనగానే ఆదిత్య ఏమీ మాట్లాడకుండా కామ్గా పాలు తాగేశాడు. రూమ్లో ఆదిత్య, నాకు ఇవాళ అస్సలు మన రూమ్లో ఉండాలి అనిపించలేదు తెలుసా అన్నది కీర్తన. అందుకనేనా అలా హాల్లో పడుకున్నావు అని చెప్పి, అయితే ఇప్పుడు రూమ్లో పడుకోవటం కుదరదు అంటావా అన్నాడు ఆదిత్య. చెప్పేది పూర్తిగా వినరా? నాకు ఇవాళ మీరు చాలా అంటే చాలా గుర్తుకు వచ్చారు. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను కూడా. ఈ రూమ్లోనికి రాగానే మీతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టడమే కాకుండా మీ ప్రేమ అల్లరి గుర్తుకు వచ్చి నాకు ఊపిరి ఆడకుండా చేశాయి అని చెప్పింది కీర్తన. ఓ అందుకేనా అమ్మాయి గారు ఎప్పుడూ లేనిది మెసేజ్ చేశారు, అది కూడా ప్రపోజల్ మెసేజ్ అని అడిగాడు ఆదిత్య. అవును అని అతన్ని ఇంకా గట్టిగా చుట్టేస్తూ చెప్పింది కీర్తన. కీర్తన, నువ్వు సంతోషంగా ఉన్నావా అన్నాడు ఆదిత్య. హా ఆదిత్య, ఎందుకు అలా అడిగారు అన్నది కీర్తన. నాకు నీ మీద ప్రేమ లేనప్పుడే నీకు నాతో సమయం గడపాలి అని ఆశగా ఉండేది. ఇప్పుడు నా ప్రేమ నీ సొంతం అయ్యాక ఇంకా ఎక్కువగా అనిపిస్తున్నది కదా నీ మనసుకి. కానీ నేను నీకు అస్సలు సమయం ఇవ్వటం లేదు కదా. ఒకరికి ఒకరు సమయం ఇస్తేనే కదా ఒకరికి మరి ఒకరు అంటే ఎంత ప్రేమ అని తెలిసేది, అలాగే ప్రేమ రెట్టింపు అయ్యేది అన్నాడు ఆదిత్య. అవును, కానీ మీరు నాకు సమయం ఇవ్వటం లేదు అని ఎవరు అన్నారు? అప్పుడే నేను అడగకుండానే నాతో టైం స్పెండ్ చేశారు మీకు దొరికిన కొద్ది సమయంలోనే. అలాగే నాకు ఎన్నో జ్ఞాపకాలను కూడా ఇచ్చారు. నాతో ట్యాంక్ బండుకు వచ్చారు. నేను అడిగాను అని ఒకరోజు మొత్తం లీవ్ పెట్టి నాతో ఉన్నారు. ఒకరితో మరి ఒకరు టైం స్పెండ్ చేయటం అంటే పనులు అన్నీ మానుకుని 24 గంటలు గడపటం కాదు. సమయం లేకపోయినా కూడా సమయం కల్పించుకుని మరి ఒక్క 10 నిమిషాలు సరదాగా కబుర్లు చెప్పి సంతోషంగా ఉన్నా చాలు. ఇరువురు సంతోషంగా ఉండటానికి, ఇలాగే ఇరువురు మధ్య ప్రేమ బంధం బలపడటానికి ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు ఒక పోలీసుగా మీకు ఎన్ని టెన్షన్స్ ఉంటాయో నాకు తెలుసు. ఆ టెన్షన్స్ నుంచి బయటపడేది మీరు ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే. అలా అని మీది మీరే చూసుకొని రెస్ట్ తీసుకోకుండా నా కోసం ఆలోచించి నాతో సరదాగా సమయం గడుపుతూ ఉన్నారు. చూడండి, అది సరిపోదా నాకు? ఒక 10 నిమిషాలు మాట్లాడితే బాగుండు అని అనుకునే భార్యలు ఎందరో. కానీ మీరు నాతో రాత్రి కొంచెం సేపు, అలాగే మార్నింగ్ మీరు రెడీ అవుతున్న సమయంలోనే కొంత సమయాన్ని నాకు ఇస్తున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? అందరి భార్యల్లా అనుకునే అవకాశం ఇవ్వటం లేదు కదా మీరు నాకు. ఒక రకంగా వాళ్లతో పోలిస్తే నేను అదృష్టవంతురాలనే కదా ఆదిత్య అని అతని గుండెల మీద పడుకోవటం వలన తల ఎత్తి ఆదిత్య కళ్ళల్లోనికి చూస్తూ చెప్పింది కీర్తన. ఆదిత్య ఎత్తిన కీర్తన తలను తన చేతులలో బంధించి ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టి లవ్ యూ కీర్తన అన్నాడు. కీర్తనపై తన ప్రేమనంతా గొంతులోనికి నింపుకొని లవ్ యూ టు ఆదిత్య అని అతని గుండెలపై కిస్ చేసి అలానే పడుకున్నది కీర్తన. ఏమిటి, నువ్వు ఎప్పుడు అక్కడ కిస్ చేస్తావు? అప్పుడు స్విట్జర్లాండ్ లో కూడా అంతే అన్నాడు ఆదిత్య. ఎందుకంటే ఆదిత్య, నాకు ఆ ప్లేస్ ఇష్టం కాబట్టి అని చెప్పింది కీర్తన. ఎందుకు ఇష్టం ఉండదు? ఎంతైనా అది నీ ప్రాపర్టీ. అక్కడ ఉండేది కేవలం నువ్వే కదా అన్నాడు ఆదిత్య. అంతే కదా మరి అని మరి ఒకసారి ఆదిత్య గుండెలపై కిస్ చేసి ఆదిత్యను గట్టిగా పట్టుకుని పడుకున్నది. మరుసటి రోజు ఎంత ఆలస్యంగా పడుకున్నా కానీ ఆదిత్య తొందరగా లేచి జిమ్కు వెళ్ళాడు. ఆదిత్య జిమ్కు వెళ్లి వచ్చినా కూడా కీర్తన ఇంకా పడుకోవటం చూసి సరిపోయింది, మొగుడు అంతలా కష్టపడుతూ ఉంటే లేచి కాఫీ ఇవ్వవలసింది పోయి ఎలా పడుకున్నదో చూడు అని అనుకుంటూ కీర్తనను లేపుదాము అని కీర్తన భుజంపై చెయ్యి వేయబోతూ ఉంటే, నిన్న మార్నింగ్ మంచి నిద్రలో ఉన్న వాళ్ళని బకెట్ నీళ్లు పోసి లేపాలి కదా, అయ్యో సారీ అండి అన్న కీర్తన మాటలు గుర్తుకు రావటంతో వెంటనే వెళ్లి బకెట్ నీళ్లు తెచ్చి కీర్తన మీద పోశాడు ఆదిత్య. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.